ఒకప్పుడు ఒకే హీరోయిన్ తండ్రి కొడుకు అబ్బాయి బాబాయిలతో నటించకూడదనే కండిషన్ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటివేమీ లేవు. కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వారందరితోనూ ఒకే హీరోయిన్ జతకడుతోంది. ఆ కోవలోకి కాజల్ అగర్వాల్ కూడా చేరిపోయింది. మగధీర సినిమాలో రామ్ చరణ్ సరసన నటించి మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసింది. ఇప్పుడు మెగా ట్యాగ్ కి బాప్ అయిన చిరంజీవితోనూ జతకట్టింది. ఇక్కడే కాస్త ఇబ్బంది ఎదురైంది. మగధీర మూవీలో చరణ్ సరసన నటించిన కాజల్ అతని తండ్రి చిరుతో జతకట్టడం ఏంటి అనే సందేహాన్ని సినీ జనాలు వ్యక్తం చేశారు. కొందరు విమర్శలు కూడా చేశారు. ఈ కామెంట్లపై చిరు గాని, చెర్రీ గాని, ఖైదీ నెంబర్ 150 యూనిట్ గాని ఇంతవరకు స్పందించలేదు. ఆ వ్యాఖ్యల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రొఫెషనల్ గా చిత్ర బృందం ముందుకెళ్లిపోతుంది. అయితే కాజల్ మాత్రం ఈ విషయమై స్పందించింది. ఖైదీ నెంబర్ 150 సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి అందరూ నాకో ప్రశ్న సంధిస్తున్నారు. తొలుత కొడుకుతో నటించారు, ఇప్పుడు తండ్రితో నటిస్తున్నారే అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి నేనిచ్చే సమాధానం ఒకటే, నేను నటిని. నాకు ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా చేయడమే నా పని. ఎవరితో నటిస్తున్నాననే విషయాన్ని పట్టించుకోకుండా కథ పాత్రలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. అందుకే తండ్రి కొడుకులతో నటించినా తేడా ఏం కనిపించలేదు. చిరు లాంటి లెజెండ్ తో పనిచేయడం ఎప్పుడూ ప్రత్యేకమే అని సెలవిచ్చింది కాజల్. ఇదిలా ఉండగా ఖైదీ నెంబర్ 150 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 80% చిత్రీకరణ పూర్తి కాగా మిగిలిన పార్టుని డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా పూర్తి చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించేసి డిసెంబర్ చివర్లో ఆడియోని, సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.